హాయ్ ఫ్రెండ్స్, రైల్వే స్టేషన్ లో పిచ్చమెత్తుకునే వ్యక్తి ఒక మంచి వ్యాపారవేత్తగా ఎలా మారాడు ఈ రోజు కథ నుంచి తెలుసుకుందాం. ఒక నగరంలో ఉన్న రైల్వే స్టేషన్ దగ్గర ఒక బిచ్చగాడు తన జీవనాన్ని సాగించేవాడు. రైళ్లలో ప్రయాణించే ప్రయాణికుల వద్ద భిక్ష అడుగుతూ తన అవసరాలు తీర్చుకోవటం అతని ప్రతిరోజు దినచర్య. కొంతమంది ప్రయాణికులు దయతో డబ్బులిస్తారు, మరికొందరు నిర్లక్ష్యం చేస్తారు. ఇలా బిచ్చమెత్తుకుంటూ కాలాన్ని గడుపుతున్నాడు. అలా ఉండగా ఒక రోజు ఉదయం ఒక వ్యక్తి బాగా ధనవంతుడుగా ఉన్నట్లు కనిపించాడు. ఆ వ్యక్తి వద్దకు వెళ్లి భిక్ష అడిగితే ఎక్కువ డబ్బు ఇస్తాడని అతను అనుకున్నాడు. దాంతో ధైర్యంగా అతని వద్దకు వెళ్లి, అయ్యా, ఏదైనా సహాయం చేయండి అని అడిగాడు. ఆ ధనవంతుడు భిక్షగాన్ని చూస్తూ, నువ్వు ఎప్పుడు ఇతరుల దగ్గర డబ్బుని అడుగుతావు, కానీ ఎప్పుడైనా నువ్వు పక్కవారికి ఇవ్వటానికి ప్రయత్నించావా అని అడిగాడు. ఆ ప్రశ్నకు భిక్షగాడి వద్ద సమాధానం లేకపోయింది. ఆ భిక్షగాడు బాధతో, సార్, నేను కేవలం ఒక భిక్షగాడిని, నా దగ్గర ఇవ్వటానికి ఏముంటుంది, అందుకే కదా నేను పిచ్చమెత్తుకుంటున్నాను అని చెప్పాడు. దానికి ఆ ధనవంతుడు, నువ్వు ఏదైనా ఇవ్వలేకపోతే అడగటానికి నీకు హక్కు లేదు. నేనొక వ్యాపారవేత్తను, నా జీవన నియమం నాకు ఎవరైనా ఏదైనా ఇస్తే వారికి తిరిగి నేను సహాయం చేస్తాను అని చెప్పి రైలుకి వెళ్లిపోయాడు. ఆ ధనవంతుని మాటలు భిక్షగాడి గుండెల్లో ఆలోచన కలిగించాయి. అతను ఆలోచిస్తూ, ఈ డబ్బును వాళ్ళందరూ ఇవ్వటానికి మనసొప్పగా ఇలాగే మాట్లాడుతారు. భిక్షగాడిని చూస్తే ప్రతి ఒక్కరికి లోకువే. నా దగ్గర ఏం లేనప్పుడు నేను ఎవరికైనా ఏం ఇవ్వగలను? ఒకవేళ నా దగ్గర కూడా ఏదైనా ఉంటే నేను కూడా ఇతరులకు తప్పకుండా సహాయం చేస్తాను కదా అని బాధపడుతూ కూర్చున్నాడు. అలా 2 రోజులు గడిచాయి. అయితే ఆ ధనవంతుని మాటలు భిక్షగాడి మనసులో ప్రతిధ్వనిస్తున్నాయి. 3వ రోజు రైల్వే స్టేషన్ లో కూర్చున్నప్పుడు అతని పక్కన చిన్న మొక్కలపై పువ్వులు వికసించి ఉన్నాయి. అవి చూసిన వెంటనే అతనికి ఒక ఆలోచన వచ్చింది. నేనెందుకో ఈ పువ్వులను నా భిక్ష ఇచ్చేవారికి బహుమతిగా ఇవ్వకూడదు అనుకున్నాడు. ఈ ఆలోచన అతనికి చాలా నచ్చింది. వెంటనే కొన్ని పువ్వులు తీసుకుని రైలులో ప్రయాణికుల వద్ద భిక్ష అడగటానికి వెళ్లాడు. ప్రతి వ్యక్తి అతనికి డబ్బిస్తున్నప్పుడు అతను వారికి ఒక పువ్వుని బహుమతిగా ఇచ్చేవాడు. దాన్ని చూసి ప్రయాణికులు ఆశ్చర్యపోయారు. భిక్షమెత్తుకునే వ్యక్తి ఇలా బహుమతిగా పువ్వులు ఇవ్వటం కొత్తగా అనిపించింది. ఇది గొప్ప ఆలోచన అనుకుంటూ వారు పువ్వులను ఆనందంగా తీసుకునేవారు. ఇలా రోజులు గడుస్తున్నాయి. ప్రతి ఉదయం అతను పువ్వులు తీసుకుని రైల్వే స్టేషన్ వద్ద భిక్ష అడుగుతుండేవాడు. కానీ ఒక సమస్య అతనికి ఎదురైంది. పువ్వులు అయిపోయినప్పుడు అతనికి డబ్బు ఇవ్వటంలో ప్రయాణికుల ఆసక్తి తగ్గింది. ఇది అతనికి చాలా స్పష్టంగా అర్థమైంది. పువ్వులు అనేవి కేవలం బహుమతులు కాదు, అది భిక్ష అడిగే పద్ధతిలో వచ్చిన కొత్త మార్పు అని తెలుసుకున్నాడు. అలా ఉండగా ఒక రోజు రైల్వే స్టేషన్ లో భిక్ష అడుగుతుండగా అతని జీవితాన్ని మార్చిన ఆ వ్యక్తి మళ్లీ కనిపించాడు. వెంటనే భిక్షగాడు ఆ వ్యక్తి వద్దకు వెళ్లి, దయచేసి భిక్ష ఇవ్వండి, నేను బదులుగా మీకు పువ్వులు ఇస్తాను అని చెప్పాడు. ఆ వ్యక్తి చిరునవ్వుతో డబ్బులిచ్చి పువ్వులు తీసుకుని, నువ్వు చేస్తున్న పని నిజంగా అద్భుతం, ఏదో ఒక రోజు నువ్వు కూడా నాలాగా ఒక మంచి వ్యాపారవేత్తగా మారుతావని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ వ్యక్తి చెప్పిన మాటలు అతని మనసులో బలంగా నాటుకున్నాయి. నిజంగా నేను వ్యాపారం నేర్చుకున్నాను, నేను కూడా ఈ పువ్వులకు మంచి విలువను ఇవ్వగలిగితే ప్రపంచం కూడా నా కష్టాన్ని గుర్తిస్తుంది అని తెలుసుకున్నాడు. ఈ రోజు నుంచి నేను కేవలం ఒక భిక్షగాడిగా ఉండకూడదు, నా జీవితం కూడా మారాలి అనుకుంటూ ప్రతిరోజు కొత్త కొత్త పువ్వులు తీసుకురావటం ప్రారంభించాడు. ప్రజలు అతని పువ్వులు కొనుగోలు చేయడం మొదలుపెట్టారు. అతను చిన్న స్థాయి పువ్వుల వ్యాపారిగా మారి అతని అమ్మకాలను సిటీ మొత్తం విస్తరించాడు. కొన్ని సంవత్సరాల్లోనే ఆ భిక్షగాడి జీవితం పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు అతను సొంతంగా పువ్వులను ఎక్స్పోర్ట్ చేసే వ్యక్తిగా మారాడు. రైల్వే స్టేషన్ దగ్గర ఇప్పుడు భిక్ష అడిగే వ్యక్తి ఇప్పుడు మంచి వస్త్రాలు ధరించి వ్యాపారం కోసం మరో నగరానికి ప్రయాణించే స్థాయికి చేరుకున్నాడు. ఒకరోజు భిక్షగాడు రైల్లో ప్రయాణిస్తుండగా తన జీవితాన్ని మార్చిన వ్యక్తి మళ్లీ కనిపించాడు. మీరు నన్ను గుర్తించారా అని భిక్షగాడు అడిగాడు. దానికి అతను, లేదే, మిమ్మల్ని ఎప్పుడు కలిసినట్టు గుర్తులేదు అని చెప్పాడు. భిక్షగాడు చిరునవ్వుతూ, నేను మిమ్మల్ని 2 సార్లు కలిశాను, ఒకసారి భిక్ష అడిగాను, మరొకసారి పువ్వులు ఇచ్చాను. మీరు చెప్పిన మాటలు నా జీవితాన్ని మార్చాయి. ఇప్పుడు నేను పువ్వుల వ్యాపారంలో బాగా సంపాదిస్తున్నానని చెప్పాడు. ఈ కథ మనకు చాలా విలువైన పాఠాలు నేర్పుతుంది. ఎదుటివారి దగ్గర నుంచి మనం మాత్రమే తీసుకోవాలని అనుకోకుండా ఇతరులకు మనం ఏదైనా ఇవ్వాలని ప్రయత్నిస్తే ప్రపంచం మన ప్రయత్నాన్ని గుర్తిస్తుంది. ఆ భిక్షగాడు తనలోని వ్యాపారవేత్తను గుర్తించి తన ఆత్మవిశ్వాసంతో జీవితాన్ని మార్చుకున్నాడు. ఏంటి, నిజమే కదా? ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.